రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తెలంగాణ రక్త పిశాచ తిట్టినావు, బలిదేవత అని తిట్టినావు. ఇది ఒకటేసారి నీ ముఖ్యమంత్రి పదవి ఇయ్యంగానే సోనియమ్మ దేవత అయిందా? నువ్వు సోనియా కాళ్ళు కడుక్కో, నెత్తి మీద పోసుకో, లేకపోతే తాగు, మాకు అభ్యంతరం లేదు. కానీ బీజేపీ కార్యకర్తల మీద, తెలంగాణ మీద ఆ నీళ్లు పోస్తావంటే ఊరుకునేది లేదు, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో లేకుండా 10 ఏళ్ళు మాట్లాడినోడు ఒక పెద్ద మనిషి. ఆయన ఏమైండో మన కళ్ళ ముందరనే కనపడతా ఉంది. ఎక్కడ ఉంటుండో మన కళ్ళ ముందరనే కనబడతా ఉంది. ప్రజలకు ముఖం చూయించుకోలేనటువంటి స్థితి కనబడతా ఉంది. ఢిల్లీలోనే గత్తర్ లేపుతున్నాడు నీ లెక్కనే, ఇలా గల్లీలో కూడా కనపడకుండా పోయిండు. నిన్న ఆయన రేపు నువ్వు గుర్తుపెట్టుకో, నీ కుర్చీ ఏమైనా పర్మనెంట్ అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకో, నీ కుర్చీ ఏం పర్మనెంట్ కాదు. తెలంగాణ ప్రజలు నీ అహంకారాన్ని గమనించట్లేదు అనుకుంటున్నావు. బారు కురుస మాటలు